సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక గ్రామాన్ని దత్త తీసుకుంటామని చెప్పేసి మంత్రి కేటీఆర్ కు చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లా ఉన్నటువంటి కొండాపల్లి అనే ఒక గ్రామం ఉంది. అంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రమైన కేశవపట్నం మండలంలోని కొండపల్లి అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో చాలా వసతులన్నీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా తీసుకొని నేను తన వంతు భాగస్వామ్యంగా ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రకాష్ రాజ్ మంత్రికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ కూడా ఈ అంశం పైన కూడా మంత్రికి ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలి, ఎటువంటి దానిపైన ఉండాలి, కమ్యూనిటీ హాల్, అదేవిధంగా విద్యార్థులకు గ్రంథాలయం తదితరమైనటువంటి అనేక వసతులు, అదేవిధంగా పారిశుద్ధ్య సంబంధించిన అంశాలన్నింటిపైన కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. గ్రామ జ్యోతిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం మన ఊరు మన ప్రణాళికను భాగంగా భాగస్వామ్యాన్ని కోరాలని చెప్పిస్తుంది. ఈ నేపథ్యంలో సినీ సంబంధించిన ప్రముఖులు కూడా గ్రామ జ్యోతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రకాష్ రాజ్ కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ తో సమావేశమై తమ సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. గ్రామాన్ని దత్తత తీసుకుంటాను, తమ వంతు సహకారం తీసుకోవాలి, తాము కూడా ప్రభుత్వ పథకాల్లో తమ భాగస్వామ్యం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలోని ఈ యొక్క గ్రామంలో అంటే ఈ యొక్క గ్రామం అయినటువంటి కొండపల్లి గ్రామాన్ని పూర్తిగా మంచిగా చూసేందుకు, అదేవిధంగా దాన్ని ఆదర్శవంత గ్రామం తీసేందుకు తన వంతు సహాయం తీసుకోవాలని చెప్పేసి కూడా విన్నవించడం జరిగింది. జ్యోతి, పర్టికులర్ గా ఈ మహబూబ్ నగర్ జిల్లాలోని కొండపల్లి గ్రామాన్ని మాత్రమే అంటే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లా చాలా మట్టుకు వలసల సంబంధించిన జిల్లా. ఇది పాలమూరు లేబర్లకు ప్రసిద్ధి గాంచినటువంటి జిల్లా. ఈ జిల్లాలో చాలా మంది కార్మికులందరూ కూడా వలస బాట పడుతుంటారు. దుబాయ్, అదేవిధంగా బొంబాయి లాంటి ప్రాంతాల్లో కూడా వలసపోయి చాలా దయనీయమైన పరిస్థితిలో ఈ జిల్లా ఉంది. అయితే కొండపల్లి అనే గ్రామం కూడా చాలా అందులో మినహాయింపు లేదు. ఈ గ్రామంలో చాలా మంది ఇతర దేశాలకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు వలసపోయి పోయినటువంటి సందర్భాలున్నాయి. పాత ఇళ్లు కూడా బోసిపోయి అదేవిధంగా గోడలుగా మిగిలించినటువంటి సందర్భాలున్నాయి. అందుకో విధంగా ఆ గ్రామంలో యువకులు అందరూ కూడా చైతన్యం తీసుకురావాలి. దానిలో కొత్త నిర్మాణాలు, రోడ్స్ కానీ, పారిశుద్ధ్యం కానీ అన్నిటిపైన కూడా తీసుకుంటే బాగుంటుందన్న పైన కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కొండపల్లి అనే గ్రామాన్ని దత్త తీసుకొని దాని రూపురేఖలు మార్చాలి, ఆదర్శవంతమైన గ్రామాన్నిగా చేయాలని చెప్పేసి నిశ్చయంతో ప్రకాష్ రాజ్ మంత్రికి చెప్పడం జరిగింది. జ్యోతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ దోస్ డీటెయిల్స్.